హరే కృష్ణ. మనలో చాలా మందికి ఒక ముఖ్య విషయము చాలామంది డాక్టర్లు చెప్పే ఉంటారు. మీరు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండండి. దానివల్ల సగం రోగాలు మీకు నయమవుతాయి అని. నిజానికి ఆనందం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది డాక్టర్లు ప్రాక్టికల్‌గా చెప్పినటువంటి సత్యం. అలాగే అందులో మరొక విషయం కూడా దాగి ఉంది. అదేమిటి అంటే, నిత్యము ఆనందంగా ఉండే ఇంటికి అదృష్ట లక్ష్మి వస్తుంది. మీరు ఎప్పుడు ఆనందంగా శుభాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటే, నవ్వుతూ ఉంటే, ఉన్న దానిలో సంతోషంగా ఉంటే, మీ ఇంటికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టి మరీ వస్తుంది. ఈ విషయము చాలామంది తెలవక నిత్యము ఏదో ఒక విషయంలో భార్యాభర్తల్లో గొడవలు కానీ, లేదా సంపాదన విషయంలో తనకు రూ. 1,00,000 లాభాలు వచ్చినా కానీ, లక్షల్లో, కోట్లల్లో లాభం వచ్చినా కానీ తృప్తి చెందని వాడు ఉంటాడు. వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా అదృష్ట లక్ష్మి రాదు. అయితే లక్షల్లో సంపాదించిన తర్వాత అదృష్ట లక్ష్మి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అదృష్ట లక్ష్మి వేరు, సంపాదన వేరు. సంపాదన అంటే మీరు చేసిన కష్టానికి ఫలితం. అదృష్ట లక్ష్మి అంటే మీరు ఏది చేసినా గానీ అది సక్సెస్‌ఫుల్‌గా సాధించడము. మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించడం. మీరు అనుకున్న ప్రతి దానిలో ముందులో ఫస్ట్ స్థానంలో మీరుండటం. అదే అదృష్ట లక్ష్మి. అందుకోసరి కానీ అదృష్ట లక్ష్మి కావాలి అంటే, అదృష్టం లక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలంటే, మీరు ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంపాదించిన దాంట్లో తృప్తిగా ఉండాల. చాలామంది ఎంత సంపాదించినా గానీ అందులో తృప్తి అనేది ఉండదు. ఇవాళ రూ. 1000 రావాల్సి ఉంటే 2000 వచ్చినా కానీ తృప్తి ఉండదు. ఇంకా 3000 వస్తే బాగుండు అని. ఎంత సంపాదించినా కొంతమంది సంపాదించిన దాన్ని ఒప్పుకోరు. ఎప్పుడు అడిగినా గానీ ఏదో ఒక కష్టాన్నో, నష్టాన్నో, బాధనో మాత్రమే చెప్తా ఉంటారు. ఎప్పుడు కూడా లేని బాధని మీరు చెప్పకూడదు. లేని కష్టాన్ని చెప్పకూడదు. సంపాదించిన దాన్ని దాచిపెట్టండి. కానీ వచ్చిన సంపాదన లేదు అని చెప్పకూడదు. చెప్తే మీకు ఎట్టి పరిస్థితిలో అదృష్ట లక్ష్మి మీ దరిదాపులోకి కూడా చేరదు. మీరు రూపాయి సంపాదిస్తే రూ. 10 చెప్పకండి. రూపాయికి రూపాయి ఖచ్చితంగా చెప్పుకోవాలా. చేసే పని మీద గౌరవం ఉండాలి. చేసే పని మీద రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఉండాలి. చాలామంది ఏం చేస్తా ఉంటారు, నేను చేసే పని ఇంతే, దీనికి విలువ లేదు, దీ దీనికి లాభం లేదు, దీంట్లో నా సంపాదన సరిపోవట్లేదు, నాకు సరి అయిన లాభాలు దీంట్లో రావట్లేదు. ఎప్పుడూ నెగెటివ్‌గానే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి అలాగే జరుగుతా ఉంటది. మీకు శుభాలు జరగాలి, సంతోషాలు కలగాలి, అనుకున్న ప్రతి పనిలో సక్సెస్ రావాలి అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఒకటే ఒకటి, ఎప్పుడూ నిత్యము ఉన్న దాంట్లో సంతోషంగా నిత్యం నవ్వుతూ ఉండండి. ఎవరిని పలకరించినా నవ్వుతూ పలకరించండి. ఏ విషయంలోనైనా అది కష్టాన్ని కూడా నవ్వుతూ ఎదుర్కోండి. తప్పకుండా మీ నుండి దరిద్ర లక్ష్మి దూరమైపోతుంది. అదృష్ట లక్ష్మి మీ దరికి చేరుతుంది. ఇది సత్యము. ఖచ్చితంగా చాలామంది విషయంలో ఇది జరిగింది. జరిగిన విషయాన్నే నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ నిత్య ఆనందముగా, సంతోషంగా జీవిస్తూ అదృష్ట లక్ష్మిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. హరే కృష్ణ. నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.